Sir, this is Raghunandan for calling from Fox Bank, sir. Is this the right time to speak with you? ఎప్పుడండి మీరు ఫోన్ చేసింది? ఎవరండి మీరు? Sir, this is Raghunandan, sir, calling from Fox Bank. అంటే ఏ టైంలో అండి? పనుకున్నాము, 10 అవుతుంది, 12 అవుతుంది. సారీ సార్, మేము ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేస్తున్నాము, దానికోసం ఈ టైంలో కాల్ చేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోద్దండి సార్ దయచేసి. చెప్పండి. మీకు కొద్ది సమయం కేటాయించగలరా? మీకు ఈ టైంలో ఏం మాట్లాడు? పొద్దున కానీ చేయొచ్చు కదండి. లేదు సార్, నేను నైట్ షిఫ్ట్లో జాబ్ చేస్తుంటాను. కొద్దిగా అర్థం చేసుకొని మీ సమయాన్ని కొద్దిసేపు కేటాయించగలరా? సరేనండి, చెప్పండి. సార్, మనకి ఈ నంబర్ పైన మీకు లోన్ అమౌంట్ అనేది ఎలిజిబుల్ అయింది సార్. ఓకే. సో మీరు లోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని కాల్ చేశాం సార్. ఎంత? సరే చెప్పండి ఒకసారి, దాని పర్వాలేదు. సార్, మీకు లోన్ ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి మీకు లోన్ ఓకే అనుకుంటే 20 to 25 minutes మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకే. అండ్ ఫస్ట్ మన బ్యాంక్ గురించి చెప్తాను సార్. ఓకే, చెప్పండి సార్. మన బ్యాంక్ ఫాక్స్ బ్యాంక్ సార్. ఈ బ్యాంక్ #1 బ్యాంక్ ఇన్ ద ఇండియా సార్. ఓకే, వెరీ గుడ్. మనకి టోటల్గా 2 బ్రాంచ్లు ఉన్నాయి సార్ ఇండియాలో ప్రెసెంట్ అయితే. ఓకే. ఒకటి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది సార్. ఓకే. ఇంకొకటి కొత్తగా హిమాలయస్లో ఓపెన్ చేశాం సార్. ఓకే. మీదంతా మీరు పేమెంట్స్ అంతా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు సార్. సంతోషం సార్, మీరు ఏమనుకోకుంటే మీరు ఏం చదువుతున్నారో తెలుసుకోవచ్చు సార్. మేమా? అవును సార్. మేము ఇంజనీరింగ్ చేస్తున్నాం, జాబ్. డాడ్ ఏం చేస్తారు తెలుసుకోవచ్చా సార్? డాడీ పైలట్ నడుపుతాడు. మీకు ఖచ్చితంగా లోన్ ఎక్కువ వస్తుంది సార్. సార్, మీరు ఆఫ్టర్ ఇంజనీర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి మళ్ళా సైడ్ బిజినెస్ పెడదాం అనుకున్నా, రెస్టారెంట్. అవునా సార్, ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మీజాపూర్. సార్, మీరు ఏమనుకోకపోతే ఒక సలహా ఇవ్వచ్చా? ఓకే సార్, మన హిమాలయస్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ ఫాక్స్ బ్రాంచ్ ముందర మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు అక్కడే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే, సరే, మీరు చేస్తాంలేండి, అక్కడ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నందుకు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం సార్, మీకు ఏమన్నా ఇల్లులు కానీ ల్యాండ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయి, కొల్లగా ఉన్నాయి. అంటే డీటెయిల్డ్గా చెప్పగలరా సార్? చెప్పగలరు, రాసుకోండి. చెప్పండి సార్, ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తున్నాను సార్. రాసుకునే ఇవన్నీ మామూలు బ్యాంకులు సార్. మాది ఫాక్స్ బ్యాంక్, మీకు ఆల్రెడీ చెప్పా కదా సార్, ఇండియాలోనే #1 బ్యాంక్ విత్ 2 బ్రాంచెస్ అని. ఎర్రనెల్లు 4 సెంట్లు. ఓకే సార్. 46 సెంట్లు. ఓకే సార్. బూడిద 10 ఎకరాలు. ఓకే సార్. కట్లు స్థలము 40 ఎకరాలు. ఓకే సార్. సార్, హౌసెస్ కూడా ఏమైనా ఉన్నాయా సార్ మీకు? మొత్తం 39 ఉన్నాయి. సార్, ఎక్కడ సార్, సిటీలో ఉన్నాయా లేకపోతే ఇట్లా రూరల్లో ఉన్నాయా లేకపోతే ఎట్లా చెప్పగలరా? ఇక్కడ ఉన్నాయి, యూరోప్లో కూడా ఉన్నాయి. యూరోప్. సారీ సార్, మనది ఫారిన్స్ సంబంధించిన హౌసెస్ కానీ ఇలాంటివి తీసుకోము లిస్ట్లోకి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. మన ఇక్కడ లోకల్లో ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా చెప్పచ్చు. లోకల్లో కూడా ఉన్నాయి, లోకల్లో 20 ఉన్నాయి. ఓకే సార్, మీరు ఒక్కసారి భోంచేశారా సార్? భోంచేశారా సార్? ఫోన్ చేసి నిద్రపోతానండి. సారీ సార్, ఎందుకంటే మా కస్టమర్స్ మేము ఫస్ట్ భోంచేశారని అడగాల్సి ఉంది, అడగలేదు. సారీ, తప్పుగా అనుకోండి. థ్యాంక్ యూ. సంతోషం. ఎందుకంటే మా సార్ తిడతారు మామూలుగా భోంచేశారని అడగకపోతే. పర్లేదు. సార్, ఏమేమి తిన్నారని చెప్తారా సార్? మేము ఇక్కడ ల్యాప్టాప్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సార్, చెప్తారా సార్? చెప్పాలా అంటున్నా? అవును సార్, చెప్పండి సార్, ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తాము. గోంగూర పచ్చడి. సార్, చెప్పండి. బోండం. ఓకే సార్. సార్, ఇంకొకటి పర్సనల్గా ఏమనుకోకండి సార్, మేము డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది కస్టమర్తో. తప్పుగా అనుకోకండి అడుగుతున్నానని.
ఓకే ఓకే ఏంటి పర్లేదండి అది సార్ చెప్పండి. మీరు ఏ ఏ డ్రెస్సులు వేసుకొని పడుకున్నారో చెప్తారా సార్? ఓకే. కట్ బనీను, కట్ డ్రాయర్. సార్ ఇంకా కొద్దిగా పర్సనల్ అడగాల్సి ఉంటుంది, తప్పుగా అనుకోద్దండి సార్. బనీని ఏ కలర్ వేసుకున్నారు? బనీను బ్లాక్. సార్ అది కట్రాయర్ ఏదో అన్నారు కదా, అది ఏ కలర్ చెప్తారా? ఇది బ్లూ. సరే సార్, మీరు ఫ్యాన్ కింద పడుకున్నారా లేకపోతే ఏసీనా సార్? అవి కూడా చెప్పాలా సార్? అంటే డీటెయిల్స్ అని తీసుకోండి. మీరు తప్పుగా అనుకునేటట్టయితే చెప్పొద్దండి సార్, పర్లేదు. లేదు లేదు లేదు, పర్లేదు. ఏ సార్ బయట బయట పనుకోండి. అంటే అందరు రాత్రి బాగా చూపించుకుంటాను సార్, ఆ? అంటే అందరు చూస్తారు కదా సార్. ఏం పర్లేదండి. సరే సార్, మీరు ఎక్కడ సార్, ఎలా సార్, మీరు క్యాష్లో తీసుకుంటారా లేకపోతే మేము ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేయమంటారా లేకపోతే మా హెడ్ ఆఫీస్కి వచ్చి ఏమైనా తీసుకోగలుగుతారా? లేదు ఆన్లైన్లో ప్లే చేయండి. ఆన్లైన్లో చేయమంటారు సార్? ఓకే చేయండి. సార్ ఈ నెంబర్కేనా సార్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ? ఈ నెంబర్కి చేయండి. సార్ ఇంకొక ముఖ్య విషయం సార్. ఓకే సార్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 536 పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే అండ్ ఇంకొకటి సార్, మీరు రిజిస్టర్ ఫీజు పే చేసిన వెంటనే మీకు హాఫ్ డజన్ యాపిల్, ఒక డజన్ బత్తాయిలు సార్, ఆ, సీనాకాయలు ఇలాంటివి మీకు మా కంపెనీ అంటే సార్ మా బ్యాంక్ ద్వారా మీకు మా కస్టమర్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీకు కొరియర్ చేస్తాం సార్, స్వీట్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే. అది మీరు కట్టిన అమౌంట్ దానికి సరిపోతుంది సార్. కాదండి, మీరు ఇచ్చేది ఏంటికి, నేను మీకు ఇచ్చేది ఏంటికి? అవి తెచ్చుకోవాలంటే మేమే తెచ్చుకుంటాం కదా సార్. ఆ? అంటే అలా కాదు సార్, కస్టమర్తో మనము ఇంటరాక్షన్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మనము ఇండియాలోనే #1 బ్యాంక్ అయిన ఫాక్స్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సార్ ఇవి. సరేనండి, నేను అలా అయితే కుదరదండి. ఎందుకు సార్? మీరు ఫ్రూట్స్ మేమే తెచ్చుకుంటాం కదండి. అంతా మీరు 11 గంటలకు చేసి మళ్ళా 500 డబ్బులు వేయండి అని చెప్పి. ఆ? సార్ మీరు ఇంకో తప్పుగా అనుకోకపోతే, మా హిమాలయాలో ఉన్న బ్రాంచ్ అక్కడ హల్వా అనేది చాలా ఫేమస్ సార్, అది కూడా పంపిస్తాము. ఓకే థ్యాంక్ యూ, మంచిది. సరే సార్, మీ పూర్తి డీటెయిల్స్ ల్యాప్టాప్లో చెక్ చేస్తున్నాను సార్. ఓకే చెక్ చేయండి. సార్ ఇంకొక విషయం సార్, కంపెనీ వాళ్ళు కొత్తగా ఇచ్చిన డెల్ ల్యాప్టాప్ సార్, ఇది చాలా మంచిది, ఆ, చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఉంటుంది సార్, దీంట్లో స్పీడ్ ఉంటుంది చాలా. ఆ, సార్ వింటున్నారా? వింటున్నామండి, చెప్పండి. సార్ ఆఫీస్కి మేము నెట్ కూడా, ఉమ్. హలో, సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో వెల్లులో ఉందా? లేదండి, మాకు వినపడుతుంది. ఆఫీస్కి స్పీడ్గా నెట్ రావాలని చెప్పి కూడా మేము హై ప్లాన్ వేయించాం సార్, నెట్ స్పీడ్గా రావడానికి కూడా. ఓకే అండ్ పర్లేదు. ఆఫీస్లో కూడా వుడ్ చైర్స్, వుడ్ టేబుల్స్ కూడా పెట్టారు సార్. మీకు మీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదండి. సార్ ఇప్పుడు మేము ఎలా ఉన్నాము, మా ఆఫీస్ ఎలా ఉందన్న దాన్ని బట్టే కదా సార్ బ్యాంకుకి వచ్చే కస్టమర్స్కి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. మాకేం అవసరం లేదండి, ఫస్ట్ మీ పని అవసరంలే, మీరు ఇచ్చేటట్టు లోన్ మాట్లాడండి, అర్థమైందా? సడన్గా ఒక విషయం సార్, 2 బీరువాలు కూడా తీసుకొచ్చాము సార్. సుల్లు ఆపి మస్తాను మాట్లాడండి. మీరు మీ డీల్ చేసి సరే మాకు అవసరం. సార్, ల్యాప్టాప్లో చెక్ చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం. ల్యాప్టాప్ తుడుస్తుంటే కొత్తది కదా అని ల్యాప్టాప్లో చెక్ చేస్తున్నాను సార్. మీకు లోన్ ఎంత ఎలిజిబుల్ అవుతారు, మీకు లోన్ ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అనేది. సార్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2 షూరిటీ ఏమైనా పెట్టించగలరా? లేదు, మాకు సూటి ఏం లేదమ్మా. అలా కాదు సార్, ఎందుకంటే ఇది హ్యూజ్ అమౌంట్ కాబట్టి ఎవరైనా షూరిటీ ఉంటే మేలు కదా అనేది ఉద్దేశంతో అడుగుతున్నాను. నాకెవరు పెట్టరు, నేను పెట్టని కూడా మీకు అవసరం లేదండి. ఇవాళ ఫోన్ చేసి లోన్ డబ్బులు వచ్చినాయి, అవి వచ్చినాయి, అసలు మీకు ఏమైనా పద్ధతా అండి మీరు ఇలా చేసేవాళ్ళు? సరే సార్, లోన్ చెప్తాను సార్. మీరు 36 నెలలు ఈఎంఐస్ ఉంటాయి సార్ మీకు. ఇది 36 నెలలు ఈఎంఐస్ ఉంటాయి సార్ ఇప్పుడు మేము ఇచ్చే లోన్ అమౌంట్కి. ఎంత ఉంటుంది, ఎంత ఇస్తున్నారు సార్? మీ నెలకు వచ్చేసి రూ. 6,734 నెలకు కట్టాల్సి ఉంటుంది సార్.
ఎంత సార్ లోను? చెప్తాను సార్. అలా మీరు 36 నెలలు కట్టాల్సి ఉంటుంది. ఓకే. మీకు ఇప్పుడు మేము తక్షణమే రిలీజ్ చేస్తున్న లోన్ అమౌంట్ వచ్చేసి, ఒక్క నిమిషం సార్ ల్యాప్టాప్లో చెక్ చేస్తున్నాను. ఓకే. సార్ మీకు వచ్చే అమౌంట్ 1146 రూపాయలు వస్తుంది సార్ ప్రెసెంట్. ప్రజెంట్. మీకు దశల వారీగా మేము అమౌంట్ లోన్ రిలీజ్ చేస్తుంటాం సార్. ఇప్పుడు 6 నెలలు మీరు 6746 రూపాయలు కట్టుకుంటూ వస్తానే 6 నెలల తర్వాత మరి 1436 రూపాయలు మీ అకౌంట్లోకి లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది సార్. కాదు సార్, మీరు నేను కట్టేదానికంటే మీరు ఇప్పించుకునేది ఎక్కువ అవుతుంది. మీరు ఆ వడ్డీతోనే నడుపుతారు మీ బ్యాంక్ వాళ్ళు. అంటే ఒక్కటి చెప్తాను వినండి సార్, మీరు సీరియస్ కాదండి. ఎందుకంటే సార్ మేము అనేది ఇక్కడ మీకు ఇస్తున్న ప్లేస్ నుంచి మాకు ప్లేస్ రావడానికి అక్కడ నుంచి అమౌంట్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చే ఖర్చులు సార్ అవి. కాదండి, మీరు ఇచ్చేదేమో తక్కువ, మేము మా దగ్గర నుంచి ఏమో లాభాలు పొందుతారు. లాభాలు పొంది మళ్ళీ మీరు వడ్డీలు నడుపుతారు. ఎందుకంటే మమ్మల్ని ఇలా బుర్ర తింటారు. ఒక విషయం సార్, ఈ ఫోన్ పే మీకు ఏమన్నా కాదండి, మీకేమన్నా ఇలా చేయడం పద్ధతే? ఈ టైంలో ఫోన్ చేయడం మళ్ళీ అడగడము పద్ధతే? మీకు సెన్స్ ఏమైనా ఉందా అండి మీకు? ప్రశాంతంగా నిద్రపోతాయని ఎట్లంటే అట్లా లేపి ఎన్ని క్వశ్చన్లు అడిగి ఎన్ని అడిగి తిన్నారా, డైరీ వేసుకున్నావా, ఇవి ఉన్నాయా, ఇవన్నీ అవసరమా మీకు? మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. మీకు పద్ధతే సార్, మీరు కూడా అర్థం చేసుకోరు కదా సార్. ఇండియాలోనే నంబర్ 1 బ్యాంక్ ఫాక్స్ బ్యాంక్ సార్. మీరు ఏ బ్యాంక్స్ అయినా కానీ, ఫోక్స్ అయినా కానీ, ఫక్స్ అయినా కానీ, ఏదైనా కానివ్వండి, ఇలాంటివి మీరు దయచేసి చెప్తానా, మీరు ఇలా కాల్ చేసి నన్ను హింసించకండి. నన్నేది కాదు సార్. ఇంకొక విషయం సార్, మీకు చెప్పడం మర్చిపోయాను. అండ్ మీ నంబర్ లక్కీ డ్రాలో ఇంకొక గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్నారు సార్. అంటే మాకు గిఫ్ట్ వద్దు, ఏమొద్దు, యారామని వద్దు సార్. వినండి సార్, గిఫ్ట్ హ్యాంపర్ చాలా వాల్యూ అయింది సార్, మీకు అతి తక్కువ ధరలో వస్తుంది సార్. మాకు తక్కువ వద్దు, వినండి సార్, ఒక ఎంప్లాయర్ అర్థం చేసుకోండి సార్. సార్ మీరు కూడా మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి సార్. లక్కీ డ్రాలో గిఫ్ట్ ఎంత ప్రైస్ అనేది, మీరు ఎంత కట్టాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి చెప్తాను, వినగలరా సార్ దయచేసి? చెప్పండి సార్. మీకు 13x40 ఫ్రేమ్ వస్తుంది సార్, అది ఫోటో ఫ్రేమ్. ఏంటి కానీ మాకు అవన్నీ చెప్పేది వినండి సార్. దానికి గోల్డ్ కోటెడ్ విత్ మంచి నిద్ర ఒక్కసారి వినండి సార్, ఎందుకంటే మా సీనియర్లు మమ్మల్ని తిడతారు. ఒక్కసారి వినండి సార్, మీరు తీసుకోకపోయినా పర్లేదు సార్, ఒక్కసారి వింటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. 13x40 ఫ్రేమ్ వస్తుంది సార్, ప్యూర్ డూప్ సార్. వింటున్నారా వింటున్నాం సార్? 13x40 ఫ్రేమ్ వస్తుంది సార్, ప్యూర్ డూప్ గోల్డ్ షైనింగ్ ఉంటుంది సార్, సిల్వర్ డూప్ డాట్స్ సార్, అండ్ విత్ కాపర్ డూప్ సార్. వింటున్నారా సార్? వింటున్నాం సార్. మీకు కేవలం 16,000 రూపాయలు పడుతుంది సార్. మీకు డిస్కౌంట్ అంతా వెళ్ళి మీకు 8,000 రూపాయలకు అందజేస్తాం సార్ మేము. సార్ మీరు ఎక్కడున్నారు సార్? మీరు ఇప్పుడు సార్ నేను ఇప్పుడు హిమాచల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ మీరు దగ్గర ఉంటే కాల పట్టుకొని మిమ్మల్ని ఏడ్చి వద్దంటాడు సార్. మీకు సార్ మీకు లోన్ ఎలిజిబుల్ కాబట్టి మేము కాల్ చేస్తున్నాం సార్. మీరు తీసుకుంటే చాలా ప్లీజ్ సార్, మాకు వద్దు సార్, దయచేసి వదిలేయండి సార్ మమ్మల్ని. నన్ను సతాయించినట్టు వేరేవాడిని కూడా సతాయించాడు సార్. ప్లీజ్ దయచేసి చెప్తున్నా సార్. మార్నింగ్ కాల్ చేస్తున్నా సార్, పోనీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. మార్నింగ్ వద్దు, ఏమొద్దండి స్వామి, మాకేమొద్దు నైనా. మీరు అలా చేయడం చాలా పద్ధతి కాదు, చాలా హింసిస్తున్నారు మీరు. చాలా క్రూరమైన విషయం ఇది చెప్పాలంటే. సార్ కంగ్రాచులేషన్ సార్, మీ లోన్ అమౌంట్ రిలీజ్ అయింది. మీరు నెక్స్ట్ మంత్ ఈ డేట్ నుంచి ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ ప్లేగో ఏం చేయమండి, ఏం కట్టమండి, ప్లీజ్ దయచేసి. కట్టకుంటే ఇంటి దగ్గరికి వస్తారు సార్. ఇంతసేపు నేను చాలా కూల్గా మాట్లాడాను సార్. నేను ఒక ఎంప్లాయర్ చాలా లోన్ అమౌంట్ ఆల్రెడీ రిలీజ్ అయింది సార్. దయచేసి ఈఎంఐ ఈ డేట్ కల్లా పే చేయండి, లేదంటే ఖచ్చితంగా సార్ మా ఎంప్లాయీస్ ఖచ్చితంగా వచ్చి కొడతారు సార్. దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎవడు కొడతాడు నన్ను చేయమను లే లోపల వస్తా మంచి కూతున్నా ప్లీజ్. ఓం శివాయ.
సార్ దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు పడిన లోన్ అమౌంట్ మీరు బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలనుకున్నారు కదా. ఎవడేమన్నాడు నిన్నే డబ్బులు ఎవడేమన్నాడు ఎవరు కట్టించుకున్నాడు ఎవరు కడతాము కట్టేది లేదేం లేదు బొంగు అయితే కట్టలేదు ఏమైతే నుంచి ఒక్కసారి వినండి సార్, మా కంపెనీ రూల్స్ ప్రకారం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఏ కస్టమర్ మాట్లాడినా కూడా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి లోన్ అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. ఏం మాట్లాడడానికి ఎవరు ఏమంటే సంబంధం నీకే ఏ లోపురోడా సార్ మేము అందుకే 10 నిమిషాలు మాటల్లో ఎవరంతేమన్నా సార్ 10 నిమిషాలు అందుకే మాటల్లో పెడతాం సార్. సో 10 నిమిషాల తర్వాత మీ లోన్ అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. నాకు ఏమైనా చేస్తున్నారు మీరు అది ఎంతమంది మోసం చేయాలనుకున్నారు మీరు అవరేం చేస్తారా అంతా కలిసి సార్ కంగ్రాచులేషన్స్. రేపు పొద్దున మీకు యాపిల్స్ అండ్ ఆరెంజ్ ఇవన్నీ మీ ఇంటికి వస్తాయి సార్. తీసుకొని తినండి, బలంగా ఉండండి. ఈ డేట్కి మళ్ళీ డబ్బులు కట్టండి, సరేనా? మిమ్మల్ని వచ్చాక నరికేస్తా. సార్ థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ విత్ ఫోక్స్ బ్యాంక్ ఎంప్లాయర్ అండ్ ఎగ్జిక్యూటివ్ న్యూ జాయిన్డ్ 30 days. మీకు బుద్ధి లేదు.